నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఉద్ఘాటన. విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన దుర్గగుడి ఈవో సీనా నాయక్. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్. ఇటీవలి వరకు పల్నాడు జిల్లా మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే తనలాంటి నాయకుడు కూడా ఎక్కడికి రాలేని దుస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలియజేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గతంలో రాయలసీమలో ముఠా సంస్కృతిని అణచివేశామని, ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులకు తావివ్వమని తేల్చి చెప్పారు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్నేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా అరాజకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి. నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే, చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక
గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరిగే శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని కూడా అందించారు. అనంతరం ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు పలికారు. ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. శాసనసభలో జలవనరులపై లఘు చర్చను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రసంగించారు. డెల్టా ప్రాంతాలను తలదన్నేలా రాయలసీమలో పంటలు పండుతున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబును అభినవ కృష్ణదేవరాయలుగా పేర్కొన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు పేర్లు చెబితే టీడీపీ గుర్తుకు వస్తుందని ఆయన, వైసీపీ పేరు చెబితే ఇసుక, గనులు, మద్యం, భూమాఫియాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా, మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 170% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే, ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసే విధానం ఏదైతే ఉందో, మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా చూస్తే నదుల పరిసర ఏదైతే అనుబంధమైనటువంటి డెల్టాలు, కాలువలు, వాగులు, వంకలు, వర్షాధార చెరువుల చెంతనే ఆ రోజు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం కానీ, ఇరిగేషన్ కానీ చరిత్రే మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు మా అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మెట్ట ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలను వెలికి తీయడం ద్వారా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో కరెంటు వినియోగానికి ఆ రోజు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు మెట్ట ప్రాంతాలు సైతం, ఏదైతే రాయలసీమ ప్రాంతాలు సైతం మరి ఏదైతే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ రోజు ఏ ప్రాజెక్టు చూసినా, ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ కానీ, ఒక అంద్రీనివా కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక వెలిగొండ కానీ, ఒక పోలవరం కానీ, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈ రోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. మేము కూడా ఏదైనా డ్రామాలంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా, అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు, రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమో అని
అనిపిస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు ఏదైతే హంద్రీనివా, ఎందుకంటే హంద్రీనివా ఏదైతే ఉందో ఆ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరంలోనే పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి తీయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా చెల్లించకుండా వదిలిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే కుప్పం నియోజకవర్గానికి మరి నీళ్లు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని అందంగా ప్రచారం చేయడం కోసం మరి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ రకంగా గత ప్రభుత్వం ఏ రకంగా డ్రామాలు దగ్గర ఇంకా 2200 కోట్లు పైబడి ఖర్చు ఉంటే జాతికి అంకితం, తండ్రి మొదలు పెడితే కొడుకు పూర్తి చేశారని ఆ రకంగా ప్రజల్ని అంటే రైతులను కూడా మభ్యపెట్టి మోసం దగా చేశాడని అంటే మరి నాకు అనిపించేది ఏంటంటే ఆయనకి రైతన్నా వ్యవసాయం అన్నా కూడా చాలా చిన్న చూపు అనిపిస్తుంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి రాష్ట పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోటా సుధీర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఎర్ర కాలువ కింద ఉన్న రైతులు ముంపుతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ముంపు నష్టం కింద ఏటా 7 నుంచి 8 కోట్ల పరిహారం ఇస్తున్నామని అన్నారు. పరిహారంతో రైతుల బతుకులు మారవని, పంట ఇంటికి చేరితేనే రైతులకు ఆనందమని అన్నారు. గట్లు పటిష్టతకు 10 కోట్లు విడుదల చేయాలని అన్నారు. లో లెవెల్, మిన్ లెవెల్ కాల్వలు ఏలూరు కాలువ పూడిక తీయడానికి కూడా నిధులు ఇవ్వాలని అన్నారు. కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్ లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దాని వల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1000-2000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ 10 సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా లో లెవెల్, మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుకాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్ లో. మరి దాని మీద శ్రద్ధ చూపించి కనీసం సిల్ట్ తీయమని కూడా గత సీజన్ లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా 1 రూపాయి కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయనే చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహాసైడ్ చేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి పలు విలేజ్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా కాలువలోనే వదులుతారు. టౌన్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు గాని పల్లెలు గాని దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దానివల్ల రోగాలు పాలవుతా ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడల్లా రోడ్లన్నీ పోతా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్ అయినా ఈ వేసవకాలంలో మాకు ఈ ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతున్నాను. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్